ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మకర రాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి కాలభైరవ అక్షయ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల శని భగవానుడు పోతూ పోతూ చివరి కొంతకాలమే ఉంటున్నాడు కనుక ఎలాంటి ఐశ్వర్యానికి ఎలాంటి ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వర్ణులు అందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని శివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలోనే బుధాదిత్య రాజయోగంలో సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ అధికారులతో సఖ్యత అవసరము. వీలైనంత వరకు బంధువులతో కానీ, మిత్రులతో కానీ, పై అధికారులతో కానీ, పోలీసులతో కానీ, అడ్వకేట్స్తో కానీ వాగ్వివాదం ఇది సరైన సమయం కాదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సమిష్టి కృషి, హార్డ్ వర్క్, ఆపై భగవంతుడి సేవ చేయడం వలన వీటన్నిటి కష్టాల నుంచి బయటపడిపోతూ శని భగవానుడు పోతూ పోతూ ఐశ్వర్యాన్ని ఆనందానికి మార్గాలు చెప్తూ సూచనప్రాయంగా మిమ్మల్ని విజయం సాధిస్తారు, కలిగించడానికి ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థలంలో శని భగవానుడు ఉండడం వలన మీ ఓపిక, మీ పట్టుదల, ధర్మం, సేవా కార్యక్రమం వల్ల ధనం రెట్టిపోతూ స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతుంది. తృతీయంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో ప్రశాంతమైన వాతావరణం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారించడం వల్ల వివాహం అవ్వని వారికి వివాహం అవడం, సంతాన యోగం, విదేశాలకు వెళ్ళాలి, పెట్టుబడులు, ఆకర్షణ, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ప్రారంభించాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో కుజుడు సంచారించడం వలన విపరీతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి అవధులు లేవు మకర రాశి వారికి అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోవాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీరు ముందే అంచనా వేయడంలో మకర రాశి వారు ముందు వరుసలో ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు మకర రాశి జాతకులు అన్నట్లయితే కాళ భైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి మీరు గమనించాలి. కనుక ఈ అష్టమి తిథి ఎందున ఇంట్లో నారికేల దీపాన్ని, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపును కట్టడం, స్మరణ అష్టకాన్ని ఎప్పుడైతే వింటారో ఆయన మన ఇంటికి వచ్చి మనల్ని సంరక్షిస్తూ మనకు ఉండబడిన చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యంలో ఆటంకాలని తొలగించి మనల్ని శ్రీరామ రక్షగా కాపాడుతాడు అని చెప్పి గమనించాలి. కనుక డాక్టర్లకు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, నీటితో కూడుకున్న హోటల్ వ్యాపారస్తులకు, వ్యవసాయ సోదరీమణులు, స్వీట్ హౌస్లు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా భగవంతుడి యొక్క సేవ, ఆశీస్సులు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.